అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగ అనుభవం గడించాలనుకునే విదేశీ విద్యార్థులకు గట్టి షాక్ తగిలింది. స్టూడెంట్ వీసాల్లోని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ విధానాన్ని కొందరు విద్యార్థులు, యాజమాన్యాలు అక్రమ మార్గాల్లో వాడుకుంటున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఐసీఈ గుర్తించింది. 10,000 మంది విదేశీ విద్యార్థులను అనుమానితులుగా గుర్తించింది. వీరిలో భారతీయుల సంఖ్య కూడా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్ సహా వేలాది మంది విదేశీ విద్యార్థులకు అమెరికాలో గట్టి షాక్ తగిలింది. స్టూడెంట్ వీసాల్లో ఉండే ఓపీటీ విధానం దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఐసీఏ అధికారులు గుర్తించారు. 10,000 మంది విదేశీ విద్యార్థులు అనుమానాస్పద కంపెనీల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 10,000 మంది విద్యార్థులపై నిశితంగా నిఘా పెట్టామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా స్వదేశాలకు పంపే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా అమెరికాలో చదువుకున్న విద్యార్థులు 12 నెలల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉండేవారు మరో 24 నెలల పాటు ఓపీటీ కింద పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇదే క్రమంలో చాలా మంది H-1B వీసాలకు మారుతుంటారు. ప్రస్తుతం ఈ విధానం మోసాలకు అయస్కాంతంలా మారిందని ఐసీఈ యాక్టింగ్ డైరెక్టర్ టోడ్ లియోన్స్ మండిపడ్డారు. బుష్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా స్వదేశానికి వెళ్లే ముందు కొన్ని వేల మంది విదేశీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని భావించినా ఇప్పుడది లక్షల మందితో నియంత్రించలేనటువంటి గెస్ట్ వర్కర్ల పైప్లైన్గా మారిందని దుయ్యబట్టారు. విద్యార్థి వీసాల ముసుగులో నిఘా, బయోలాజికల్ బెదిరింపులు, మేధో సంపత్తి చౌర్యం, ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్, చివరకు అమెరికన్ వృద్ధులను లక్ష్యంగా చేసుకునే స్కామ్స్ కూడా జరుగుతున్నాయని అమెరికా తెలిపింది. ఫెడరల్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పేర్కొంది. అమెరికాలో ఓపీటీ లబ్ధిదారులను భారత్లో ఉన్న ఉద్యోగులు మేనేజ్ చేస్తున్నట్లు తేలిందని ఐసీఈ ఆరోపించింది. అమెరికన్ ప్రజలు ఎంతో ఉదారతతో విదేశీ విద్యార్థులకు తమ విద్యా వ్యవస్థలో అవకాశం కల్పిస్తుంటే ఇలాంటి మోసాలకు పాల్పడడం సరికాదని పేర్కొంది.